అర్ష సాయిపై ఓ యువతి హత్యాచార కేసు పెట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించడంతో పాటు బెదిరిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. హర్ష సాయిపై కేసు నమోదై వారం రోజులు అవుతుంది. హర్ష సాయి కోసం గాలిస్తున్నామని నర్సింగ్ పోలీసులు చెబుతున్నారు. అయితే హర్ష సాయి మాత్రం బాధితురాలికి సంబంధించి రోజుకో ఆడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలని బాధితురాలు కోరుతుంది. రీసెంట్ గా సైబరాబాద్ సిపిని కలిసిన బాధితురాలు హర్ష సాయికి సంబంధించి మరిన్ని ఆధారాలను అందించింది. అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఫిర్యాదు చేసింది. ఇప్పటికే విదేశాలకు పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తోంది. వారం రోజులుగా పోలీసులు కన్నుగప్పి తిరుగుతున్నాడు హర్ష సాయి. హర్ష సాయి కోసం గాలిస్తున్నామంటూ నర్సింగ్ పోలీసులు కాగా ఆ యువతే అతన్ని డబ్బుల కోసం వేధిస్తుందని అంటున్నాడు హర్ష సాయి తరపున లాయర్. ప్రేమించమని పెళ్లి చేసుకోమని వేధించడంతో పాటు డబ్బులు కూడా డిమాండ్ చేసిందని బాధితురాలి లాయర్ అంటున్నాడు. ఇక హర్ష సాయి గురించి తెలియని వారు ఉండరేమో. గతంలో ఇతగాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో పలు రీల్స్ చేస్తూ అలాగే పేదలకు సహాయం అందిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. పేదలకు డబ్బు సాయం చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అయ్యాడు. అలాగే సోషల్ మీడియా నుంచి కూడా బాగానే సంపాదించాడు. వీటితో పాటు మొన్న మధ్య ఓ సినిమా కూడా మొదలు పెట్టాడు. హర్ష సాయి హీరోగా మెగా అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదలైంది. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. ఇక ఇప్పుడు ఇలా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు హర్ష సాయి. హర్ష సాయిపై ఓ యువతి హత్యాచార కేసు పెట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించడంతో పాటు బెదిరిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. హర్ష సాయిపై కేసు నమోదై వారం రోజులు అవుతుంది. హర్ష సాయి కోసం గాలిస్తున్నామని నర్సింగ్ పోలీసులు చెబుతున్నారు. అయితే హర్ష సాయి మాత్రం బాధితురాలికి సంబంధించి రోజుకో ఆడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలని బాధితురాలు కోరుతుంది. రీసెంట్ గా సైబరాబాద్ సిపిని కలిసిన బాధితురాలు హర్ష సాయికి సంబంధించి మరిన్ని ఆధారాలను అందించింది. అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఫిర్యాదు చేసింది. ఇప్పటికే విదేశాలకు పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తోంది. వారం రోజులుగా పోలీసులు కన్నుగప్పి తిరుగుతున్నాడు హర్ష సాయి. హర్ష సాయి కోసం గాలిస్తున్నామంటూ నర్సింగ్ పోలీసులు కాగా ఆ యువతే అతన్ని డబ్బుల కోసం వేధిస్తుందని అంటున్నాడు హర్ష సాయి తరపున లాయర్. ప్రేమించమని పెళ్లి చేసుకోమని వేధించడంతో పాటు డబ్బులు కూడా డిమాండ్ చేసిందని బాధితురాలి లాయర్ అంటున్నాడు. ఇక హర్ష సాయి గురించి తెలియని వారు ఉండరేమో. గతంలో ఇతగాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో పలు రీల్స్ చేస్తూ అలాగే పేదలకు సహాయం అందిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. పేదలకు డబ్బు సాయం చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అయ్యాడు. అలాగే సోషల్ మీడియా నుంచి కూడా బాగానే సంపాదించాడు. వీటితో పాటు మొన్న మధ్య ఓ సినిమా కూడా మొదలు పెట్టాడు. హర్ష సాయి హీరోగా మెగా అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదలైంది. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. ఇక ఇప్పుడు ఇలా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు హర్ష సాయి. హర్ష సాయిపై ఓ యువతి హత్యాచార కేసు పెట్టిన విషయం తెలిసిందే. లైంగికంగా వేధించడంతో పాటు బెదిరిస్తున్నాడంటూ ఓ యువతి పోలీసులను ఆశ్రయించింది. హర్ష సాయిపై కేసు నమోదై వారం రోజులు అవుతుంది. హర్ష సాయి కోసం గాలిస్తున్నామని నర్సింగ్ పోలీసులు చెబుతున్నారు. అయితే హర్ష సాయి మాత్రం బాధితురాలికి సంబంధించి రోజుకో ఆడియో సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. దీంతో నిందితుడిని త్వరగా అరెస్ట్ చేయాలని బాధితురాలు కోరుతుంది. రీసెంట్ గా సైబరాబాద్ సిపిని కలిసిన బాధితురాలు హర్ష సాయికి సంబంధించి మరిన్ని ఆధారాలను అందించింది. అతను విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని ఫిర్యాదు చేసింది. ఇప్పటికే విదేశాలకు పారిపోయి ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తోంది. వారం రోజులుగా పోలీసులు కన్నుగప్పి తిరుగుతున్నాడు హర్ష సాయి.
హర్ష సాయి కోసం గాలిస్తున్నామంటూ నర్సింగ్ పోలీసులు. కాగా ఆ యువతే అతన్ని డబ్బుల కోసం వేధిస్తుందని అంటున్నాడు హర్ష సాయి తరపున లాయర్. ప్రేమించమని, పెళ్లి చేసుకోమని వేధించడంతో పాటు డబ్బులు కూడా డిమాండ్ చేసిందని బాధితురాలి లాయర్ అంటున్నాడు. ఇక హర్ష సాయి గురించి తెలియని వారు ఉండరేమో. గతంలో ఇతగాడు బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ తో వార్తల్లో నిలిచాడు. సోషల్ మీడియాలో పలు రీల్స్ చేస్తూ, అలాగే పేదలకు సహాయం అందిస్తూ బాగా పాపులర్ అయ్యాడు. పేదలకు డబ్బు సాయం చేస్తూ ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ పాపులర్ అయ్యాడు. అలాగే సోషల్ మీడియా నుంచి కూడా బాగానే సంపాదించాడు. వీటితో పాటు మొన్న మధ్య ఓ సినిమా కూడా మొదలు పెట్టాడు. హర్ష సాయి హీరోగా మెగా అనే సినిమా మొదలు పెట్టాడు. ఈ సినిమాకు బిగ్ బాస్ బ్యూటీ మిత్రా శర్మ నిర్మాతగా వ్యవహరించింది. ఈ సినిమా నుంచి టీజర్ కూడా విడుదలైంది. కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ బయటకి రాలేదు. ఇక ఇప్పుడు ఇలా లైంగిక వేధింపుల కేసులో ఇరుక్కున్నాడు హర్ష సాయి.